హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం పొటాటో రైస్ ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాము. ఆలు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, మనకు ఆలుగడ్డలు కావాలి 2, అలాగే ఉల్లిపాయలు 1 కావాలి, అదేవిధంగా తాలింపు దినుసులు కావాలి ఫ్రెండ్స్, మనం రోజు తాలింపులో వేసుకునేటివి. ఇది కాక అన్నము, అలాగే ఉప్పు, కారం రుచికి తగినంత వేసుకోవాలా. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోవాలా. ఆయిల్ తగినంత వేసి వేయించుకోవాలా ఫ్రెండ్స్. బాగా ఇదంతా ఆనియన్స్ మరియు పొటాటోస్ బాగా ఉడికేంత వరకు మనం ఆయిల్లో అనేది వేయించుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని మనం కలిపి పెట్టుకొని దాంట్లోకి అన్నం, చల్లన్నం ఉంటే కనుక ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటుగా వేడి వేడి రైస్ తీసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నం వేసేసి మొత్తము బాగా కలబెట్టుకొని తిప్పుతూ ఉండాలి. కొద్దిగా సన్నని సెగ మీద మనం బాగా కలుపుకునేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నం ఎక్కడ కూడా వైట్గా ఉండకుండా మొత్తం మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇది మొత్తము ఆలు ఫ్రై మొత్తము రైస్కి పట్టుకునే విధంగా మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కలిపి మీకు చూపిస్తాను. ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత గంటె తీసుకొని గంటెతోటి మనం కలుపుకుంటూ ఉండాలి రైస్ మొత్తం కలిసేంత వరకు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ విధంగా అడుగు నుంచి తీసి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవడం వల్ల మనకేమవుతుందంటే పొటాటో ఫ్రై అనేటువంటిది మొత్తం రైస్ మొత్తానికి పట్టుకుంటూ ఉంటుంది. అలా కలపకుండా ఊరికే పైపైన కలిపేసినామంటే ఒక చోట పొటాటో ఫ్రై అనేది కలుస్తుంది, ఒక చోట కలవదు. అట్లా తినేటప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్క అన్నం మెతుక్కి కూడా మనం పొటాటో ఫ్రై కలిసే విధంగా మనం బాగా కలబెట్టుకుంటే మనకు పొటాటో రైస్ అనేది తయారవుతుంది. ఈ విధంగా తయారైన పొటాటో రైస్ని మనం ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే సూపర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు వచ్చేసి గురుస్వామి 777U. ఈ విధంగా మనం బాగా రైస్ మొత్తం బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలబెట్టుకోవడం వల్ల మనకేంటంటే ఆలూ ఫ్రై యొక్క టేస్ట్ ప్రతి ఒక్క అన్నం మెతుక్కి పట్టుకుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ముద్ద నుంచి లాస్ట్ ముద్ద వరకు ఒకటే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియోను లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన మాకేంటంటే మా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది, మాకు కొంత సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి రైస్ తీసుకొని దానిపైన కొత్తిమీర జల్లుకొని ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ సూపర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనే విషయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, నాకైతే రైస్ బాగా వచ్చేసింది, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది. మీరు కూడా ఇట్లానే చేసుకొని బాగా టేస్టీగా తింటారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి కలర్ చూడండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా